సరాయిపన్న చూపించాలా చంపిందన్న పట్టాలనా? అంటే సరాయిపు చూపించినోడికి వైసీపీలో సీటు దొరుకుతుంది, చంపేది కొట్టినోడికి వైసీపీ సీట్, చంపేది కొట్టినోడికి వైసీపీలో సీట్ దొరుకుతుంది కదా. అంజు యాదవ్ ఆమె పోలీసు అధికారిని ముందు నుంచి ఇక్కడ ఎస్ఐగా పనిచేసింది. మేము ఆమెను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి. ఓవర్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మన లిమిట్స్ ఎంత ఉన్నాయో అంతే ఉండాలా. నేరుగా పోయి ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని, ఒక సిటిజన్ని చెంప మీద కొట్టడం అనేది, అది కూడా మాధ్యమాల్లో కనపడి చెంప మీద కొట్టడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది జనసేన కార్యకర్త కావచ్చు, లేదా సామాన్యమైనటువంటి వ్యక్తి కావచ్చు, దాన్ని తీవ్రంగా ఎవరైనా ఖండిస్తారు. మరి సీటు కోసమే అంటే ఇంకా నాకు ఆ మాధవ్కు సీట్ వచ్చింది, నేను ఇంకో రకంగా చేయాలనుకుంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తేనే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది అనేటువంటి మెసేజ్ ఈరోజు రాష్ట్రంలో ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది అంజు యాదవ్ ఒక ఉదాహరణ, వాళ్ళ మాధవ్ ఒక ఉదాహరణ. అంటే ఇవి రెండు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది, ఈ రకంగా ఉండే అధికారులు ప్రోత్సహిస్తుంది, ఈ రకంగా పోలీసు వ్యవస్థ కావచ్చు, రకరకాలైనటువంటి అధికారులు కావచ్చు, ఈ రకంగా ఉంటేనే గంట అరగంట కేసులు, సరాయిపే కేసులు, రకరకాలైనటువంటి కేసులు ప్రోత్సహిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కానీ, ఆ పార్టీని నడిపేటువంటి ముఖ్యమంత్రిని కానీ ఈ రాష్ట్ర ప్రజలు బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.